ఒకసారి జై భీమ్ చెప్దామా? జై భీమ్, జై భీమ్. సార్ వచ్చే ముందు ఒక 5 నిమిషాలు నేను మాట్లాడతాను. ఇవాళ బీసీ మేధావి మన నారగోని గారు కూడా లోపలికి వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. సార్కు ఒక సీట్ ఇవ్వండి. బాబులు సార్కు ఒక సీట్ ఇవ్వండి. మిత్రులారా, ఇవాళ మనం ఎందుకు ఆర్పిఐ ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుల పార్టీ ఇక్కడ ప్రారంభిస్తున్నాం. నేను నల్లా సూర్యప్రకాష్ గారి నాయకత్వంలో బీఎస్పీలో 15 ఏళ్ళు పనిచేసిన తర్వాత తర్వాత నేను ఏ పార్టీలో జాయిన్ కాలే. నాకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ, నాకు బీజేపీ పార్టీ కూడా ఆహ్వానించింది. వరంగల్ ఎంపీగా అలాగే వర్ధన్నపేట ఎమ్మెల్యే కూడా నాకు వాళ్ళు టికెట్ ఇవ్వడానికి రెడీ అయ్యిండు. కానీ ఆ మనువాద పార్టీలో నేను చేరదలుచుకోలేదని నేను ఆ పార్టీలలో చేరలే. కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే నుండి మొదలుకుంటే మాన్యశ్రీ కాళీశ్రీరామ్ దాకా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వంగా ఉన్న పార్టీలో బీఎస్పీలో మాత్రమే పనిచేసిన 15 ఏళ్ళు. అది నల్లా సూర్యప్రకాష్ గారి నాయకత్వంలో పనిచేసిన. ఎప్పుడైతే కుమారి మాయావతి గారు నిర్దాక్షిణ్యంగా నేను చేసిందో అప్పటి నుండి 2008 నుండి నేను పార్టీకి దూరమైన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆర్పిఐ పార్టీలో మాత్రమే చేరిన, ఇంకా వేరే పార్టీలలో చేరలే. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా నాకు ఆహ్వానించారు, కానీ నేను చేరలే. మరి ఎందుకు ఆర్ఎఫ్ఐలో మాత్రమే చేరుతున్నా నేను? కారణం ఏంది? మరి మిగతా పార్టీలలో చేరకపోవడానికి కారణం ఏంటి? మిగతా పార్టీలకు ఆర్పిఐ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే అది మనవాద పార్టీలు, అది కుల వ్యవస్థను యథాతథంగా పరిరక్షించే పార్టీలు, ధనవంతులను మరింత ధనవంతులుగా పెంచే పార్టీలు. మైనార్టీలు కాదు, మనం బుద్ధిస్టులు మైనార్టీలు కాదు, సిక్కులు మైనార్టీలు కాదు, క్రైస్తవులు మైనార్టీలు కాదు, ఈవెన్ మన సిక్కులు, క్రైస్తవులు, బుద్ధిస్టులు ఎవరు మైనార్టీలు కాదు, వాళ్ళు మెజార్టీ. బ్రాహ్మణుల మైనార్టీ, రెడ్డిల మైనార్టీ, బ్రాహ్మణుల మైనార్టీ, రెడ్డిల మైనార్టీ, కమ్మల మైనార్టీ, అలాగే మిగతా అగ్ర కులాలన్నీ కూడా, వర్ణాలన్నీ కూడా మైనార్టీ. మేం మెజార్టీ, మీరు మైనార్టీ. మీరు పాలన చేయాలా, మేం పాలన చేయాలా? ఎవరు పాలన చేయాలి? మైనార్టీలైన బ్రాహ్మణ వర్గం ఈ దేశంలో పరిపాలిస్తున్నది, మైనార్టీలైన రెడ్డి వర్గం ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుంది, మైనార్టీలైన వెలవ వర్గం మొన్నటి దాకా పరిపాలించింది తెలంగాణలో. సో మైనార్టీలైన వాళ్ళు పరిపాలిస్తే అది ప్రజాస్వామ్యం కానే కాదు. మెజార్టీ ప్రజలు మాత్రమే పరిపాలిస్తే ప్రజాస్వామ్యం అనబడుతుంది. అది కులస్వామ్యం మాత్రమే ఇప్పటిదాకా కొనసాగిస్తున్న పార్టీలు. డబ్బున్న వాళ్లకు మాత్రమే ప్రయారిటీ ఇస్తాయి. 50 కోట్లు 100 కోట్లు పెట్టడానికి ఇదేమన్నా వ్యాపారమా? రాజకీయాలంటే రాజకీయాలు ఏమన్నా వ్యాపారమా? చెప్పండి. సేవన రాజకీయాలు వ్యాపారం అయితే 1000 కోట్లు 100 కోట్లు 50 కోట్లు పెట్టి ఆ వ్యాపారం చేయడానికి నాకు ఇష్టం లేదు, నేను చేయదలుచుకోలేదు. రాజకీయాలు సేవ, రాజకీయాలు సేవ మాత్రమే. ఈ సమాజ సేవ చేయడానికి నేను వ్యక్తిగత లాభాల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఈ వ్యవస్థ మార్పు కోసం వచ్చాను రాజకీయాల్లోకి, ఈ వ్యవస్థ మార్పు కోసం మాత్రమే. అందుకే 12 ఏళ్ల ప్రొఫెసర్ ఉద్యోగానికి నెలకు 3 లక్షల జీతం నాది. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువు చెప్పించిన వాడిని నేను. ఏం ఆర్డినరీ పర్సన్ కాదు. ప్రపంచంలో ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీలలో చదువు చెప్పించిన వాడిని నేను. ఆర్డినరీ పర్సన్ ఏం కాదు, కానీ పుట్టింది ఎక్కడ? గుడిసె గతి లేదు నాకు. అంటరాని వాడిగా, అంటరాని వాళ్ళల్లో అంటరాని వాడిగా, ఒక పూటకు అన్నం లేదు, ఇంటింటికి అడకతిని బతికినా. కానీ ఇవాళ నా బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక దేవుడు, ఈజ్ మై గాడ్, మై లివింగ్ గాడ్.
ఈ దేవుని వల్ల ఇవాళ ప్రపంచంలో తిరిగొస్తున్న, ప్రపంచం అంతా తిరిగొస్తున్న, ఈ ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొత్తం తిరిగొస్తున్నానని ఇవాళ ప్రపంచ విశ్వవిద్యాలయంలో చదువు చెప్పేస్తున్నా. అంత గొప్ప పదవి వదులుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణలో అంబేద్కర్ రాజ్య స్థాపన కోసం, సమత రాజ్య స్థాపన కోసం, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కోసం, ఈ సమత తెలంగాణ కోసం అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని, అగ్రతోకుల దోపిడీ వర్గాలను ఆధిపత్యాన్ని ఇవాళ ప్రశ్నించడం కోసం నేను ఈరోజు రాజకీయాలకు వస్తున్నా. అంతే తప్ప రాజకీయాలు వ్యాపారం కోసం రావడం లేదు, నేను వ్యక్తిగత లాభాల కోసం రావడం లేదు, నా భవిష్యత్తు కోసం రావడం లేదు, మన భావితరాల భవిష్యత్తు కోసం వస్తున్నా. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో, ఎవరైతే పీడితులుగా ఉన్నారో, ఎవరైతే నా జాతులు అంటరాని జాతులుగా ఉన్నాయో, ఎవరైతే ఇల్లు లేకుండా, గుడిసె లేకుండా, గది లేకుండా, పాపం ఇప్పటికీ తిండి లేకుండా పేదరికంలో ఉన్న నా జాతులను రక్షించడం కోసం మాత్రమే నేను రాజకీయాలకు వచ్చాను తప్ప నేను మరొకటి కోసం కాదు రాజకీయాలకు రాలేదు. రాజకీయాలంటే వ్యాపారం కాదు, రాజకీయాలంటే లక్షల కోట్లు సంపాదించడం కాదు, రాజకీయాలంటే వేల కోట్లు సంపాదించడం కాదు. రాజకీయాలంటే ఈ సమాజ మార్పు కోసం, ఈ సమాజంలో పేదరిక నిర్మూలన కోసం రాజకీయాలు, ఈ సమాజంలో సమానత్వం కోసం రాజకీయాలు, ఈ సమాజంలో అవినీతిని అంతమొంచడానికి రాజకీయాలు, ఈ సమాజంలో నిరుపేదలను ఆదుకోవడానికి రాజకీయాలు. ఈ పేదలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 6,000 పైగా కులాలుంటే 100 కులాలు మాత్రమే పార్లమెంట్ అసెంబ్లీ మెట్లు ఎక్కాయి. 5,900 కులాలు ఇప్పటి వరకు అసెంబ్లీ పార్లమెంట్ మెట్లు ఎక్కలేదు. 100కు పైగా బీసీ కులాలుంటే కేవలం 7 కులాలు మాత్రమే అసెంబ్లీ మెట్లు ఎక్కినాయి, పార్లమెంట్ ఎక్కే బీసీలలో. మిగతా 100 కులాలు ఏం కావాలి? మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఏం కావాలి? వాళ్ళ కొత్త అవకాశాలు, వాళ్ళ ఎక్కడ అసెంబ్లీ పార్లమెంట్ మెట్లు. ఎస్సీలలో 59 కులాలు తెలంగాణలో ఉంటే మాదిగలే మాత్రమే ఎక్కాలన్నా అసెంబ్లీ పార్లమెంటు, కేవలం 2 మాత్రమే ఉప కులాలు ఎక్కాలన్నా అసెంబ్లీ పార్లమెంటు. మరి మిగతా 55 కులాల సంగతి ఏంది? వాళ్ళు ఎక్కదా అసెంబ్లీ పార్లమెంట్ మెట్లు, వాళ్ళు ఎక్కదా జడ్పీ మెట్లు, వాళ్ళు ఎక్కదా పంచాయతీ మెట్లు, వాళ్ళు ఎక్కదా మండల పరిషత్లో, జిల్లా పరిషత్లో. ఇవాళ ఆర్పీఐ పెట్టింది అందుకే. ఎవరికైతే ఇప్పటిదాకా అవకాశం రాలేదో చూశారు కదా, మన దక్కలి కళాకారులతో మొదటి పాట పాడిపించాం. దక్కలి కళాకారులు అంటే అట్టడుగున ఉన్న కళాకారులను గుర్తించాం మనం. ఇంకా ఎంతో మంది రావాల్సిందే కళాకారులు ఇక్కడికి, వాళ్ళు రాలేదు. ఇవాళ తెలంగాణలో 24 లక్షల ఎకరాల భూములు, అసైన్డ్ భూములు ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇస్తే 20 లక్షల ఎకరాలు ఈ దోపిడీ దొంగలంతా కబ్జా చేసిండ్రు. 20 లక్షల ఎకరాల భూమి అంటే ఏంది? మాటలా ఏమన్నా? 4 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలినాయి ఇప్పుడు. మరి 20 లక్షల ఎకరాల భూమి ఈ పేదలు, ఈ బడుగు బలైన వర్గాలు, దళితుల భూమి కబ్జా చేసింది ఎవరు? ఈ పాలకులు కాదా? ఈ భూస్వాములు కాదా? ఈ రెడ్డి వెలవ కమ్మ వాళ్ళు కాదా? మన పేదల బతుకులను కొట్టి వాళ్ళు ఇవాళ కోట్ల రూపాయలు సంపాదించుకొని రాజ్యం చేస్తుంటే ఇంకా వాళ్ళ రాజ్యం అట్లే ఉంచుదామా, కూలగొడదామా? చెప్పండి మీరు. అట్లాంటి రాజ్యం ఉండాలా, కూలగొట్టాలా? అసైన్డ్ భూములు 24 లక్షల ఎకరాలు పట్టా యజమాని హక్కులు కల్పించాల్సిన అవసరము ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే మీరు వరంగల్ డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు మీరు ఇచ్చారు 24 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచి పెడతామని. మీరు పంచి పెట్టాల్సిందే అని ఈ సందర్భంగా ఆర్పీఐ అధ్యక్షునిగా ప్రమాణం స్వీకారం చేసే ముందే మిమ్మల్ని వార్నింగ్ ఇస్తున్నా, మీకు హెచ్చరిక చేస్తున్నా. లేదంటే మా పేద ప్రజలు మీ అసెంబ్లీని ముట్టడిస్తారు, మీ పార్లమెంటు ముట్టడిస్తారు, మిమ్మల్ని అధికారంలోకి రానియరని చెప్పేసి ఈ గంటాపదంగా హెచ్చరిక చేస్తున్నా. అంతేకాకుండా లిడ్ క్యాప్ భూములు, ఇవాళ లిడ్ క్యాప్ భూములు 100 ఎకరాల భూములు కోట్లాది విలువ చేసే భూములు ఏమైనాయి? మా మాదిగ ప్రజలై, మా మోచి ప్రజలై, చప్పల కార్మికులై ఆ భూములన్నీ ఇవాళ మొత్తం కంబలు, భూస్వాములు, రెడ్లు, వెలములు అంతా అమ్ముకుంటుంటే ఏం రేవంత్ రెడ్డికి నోరు రావడం లేదా? ఆ లిడ్ క్యాప్ భూములు ఏం రక్షించడానికి? గతంలో ఉన్న కేసీఆర్ కు మొత్తం లిడ్ క్యాప్ భూములన్నీ కూడా ఇవాళ కబ్జా చేశాడు.
ఒక్కటి లేకుండా చేశాడు. మనకు మందకృష్ణ మాదిగ గారి మీద ఉన్న వ్యతిరేకతతో లిడికా భూములను గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఇవాళ లిడికా భూములను ఇలా సాధన సమితి పెట్టి మన కూసపాటి శ్రీనివాసు తమ్ముడు ఇవాళ ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. మన పార్టీలోకి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షునిగా చేయబోతున్నా నేను ఆయనను. లిడికా ఉద్యమాన్ని నడిపిస్తున్నా. ఒకసారి లేచి నిలబడమ్మా. తమ్ముడు కూసపాటి శ్రీనివాసు మాదిగ ఆయన లిడికా కోసం ఉద్యమం చేస్తున్నాడు. అంతేకాకుండా ఇవాళ అసైన్డ్ భూముల కోసం కొట్లాడుతున్న తమ్ముళ్ళు ఇవాళ వచ్చారా ఎవరైనా ఇక్కడికి? నేను అసైన్డ్ భూముల మీద కొట్లాడాను. అసైన్డ్ భూముల గురించి కొట్లాడుతున్న తమ్ముళ్ళు కొంతమందికి వచ్చారు. వాళ్ళంతా కూడా ఇవాళ అసైన్డ్ భూముల కోసం, లిడికా భూముల కోసం ఆర్పీ ఉద్యమం చేస్తుంది. ఇది దళితుల భూములు, ఇవి మా భూములు, మా భూములు ఇవి, మీరెవరు కబ్జా చేయడానికి అంటున్నా ఈ సందర్భంగా. అంతేకాకుండా ఇవాళ దళిత దళారులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో దళితులకు రావాల్సిన 1,000 కోట్ల రూపాయలు ఆ దళారులు కొట్టేశారు. దళిత బంధు పేరు మీద, అలాగే దళిత స్కీమ్ల పేర్ల మీద, మొత్తం ఇవాళ డిక్కీల పేర్ల మీద 1,000 కోట్లు సంపాదించింది. ఇవాళ దళిత పేద ప్రజలకు రానియకుండా, దళిత పారిశ్రామికవేత్తలకు రానియకుండా, మన వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఉంటే వాళ్ళకు అవకాశం రానియకుండా కొంతమంది దళిత దళారులు ఒక్కరే 1,000 కోట్లు సంపాదించి ఒక్కరే 1,000 కోట్ల స్కీమ్ తీసుకున్నారు. ఒక్కరే 100 వెహికల్ తీసుకున్నారు, 1000 వెహికల్ తీసుకున్నారు. ఇది న్యాయమా అన్యాయమా? అన్యాయమాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఆర్పీఐకి ఉంది. ఆ దళిత దారులు తిన్న కూడు ఏదైతే ఉందో అవి కక్కిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవి కక్కిస్తాం, మా పేద ప్రజలకు పంచిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీరు కాళేశ్వరం మీద కమిషన్ వేసిండ్రు, ఈ దళిత దళారులు 1,00,000 కోట్ల 1,000 కోట్లు మింగిండ్రు. దాని మీద మీరెందుకు కమిషన్ వేయడం లేదు? మా సైడ్ భూముల మీద మీరెందుకు కమిషన్ వేయడం లేదు? మా లిడికా భూముల మీద మీరెందుకు కమిషన్ వేయడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ అనేక స్కీమ్లు ఎక్కడన్నా మీకు వస్తుందా? భూమి 3 ఎకరాల భూమి ఇస్తానని ఇచ్చిన దళితులకు తెలంగాణలో ఎక్కడైనా అమలైందా? ఎక్కడ అమలు కాలేదు. 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, అలాగే నీళ్లు ఇస్తానన్నారు. వాటికి మా దళిత ప్రజలకు 1 ఎకరం భూమి పంచలేదు మీరు. ఇవాళ ఉపకులాలున్నాయి. 57 ఉపకులాల నాయకుడు బైరి వెంకటేశం తమ్ముడు వచ్చాడు. ఒకసారి లేచి నిలబడి తమ్మి ఆ ఉద్యమం చేస్తున్నాడు బైరి వెంకటేశ్. ఇవాళ ఆ ఉపకులాల తరపున వాళ్ళ కనీసం కులం సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఇలా ఉపకులాలకి షెడ్యూల్ కులాల్లో ఉపకులాలు ఎవరైతే సంచార జాతులు ఉన్నాయో వాళ్ళకు సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎంఆర్ఓల ద్వారా సర్టిఫికేట్ లేకపోతే ఖచ్చితంగా కలెక్టరేట్లను ముట్టడిస్తాం ఆర్పీ అని చెప్పేసి సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఉపకులాలకు వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, ఏర్పాటు చేయండి. మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, ఏర్పాటు చేయండి. మాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, ఏర్పాటు చేయండి. ఉపకులాలకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఏర్పాటు చేసి తీరాల్సిందే, లేకపోతే ఖచ్చితంగా మేము నిలదీస్తాం ఈ ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. తమ్ముళ్ళు కొంచెం మంత్రులు ఇవ్వండి, ఎవరన్నా వాటర్ ఉంటే ఇవ్వండి, ఎవరన్నా వాటర్ బాటిల్. అంతేకాకుండా ఇవాళ నేను ఓ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాల్సుకున్నా మిత్రులారా మీకు. అదేంటంటే ఇవాళ మానవ మాదిగల్ని వంచిన చరిత్ర ఇవాళ మనకు కనపడుతుంది. 30 ఏళ్లుగా ఇగో లిడికా భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆర్టీఐలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ ఇంత పెద్ద కట్ట ఉంది నాకు, అసైన్డ్ భూముల కట్ట. అసైన్డ్ భూములది నా దగ్గర ఇంత పెద్ద కట్ట ఉంది, ఆర్టీఐలో తీసుకున్నాను 24 లక్షల ఎకరాల భూములకు సంబంధించి. అంతేకాకుండా మిత్రులారా ఇవాళ 30 ఏళ్ళుగా వర్గీకరణ పోరాటంతో సాధించింది ఏంది? మనం ఏం సాధించడం చెప్పండి? 30 ఏళ్ల పోరాటంలో 30,000 ఉద్యోగాలు కూడా రాలేము మనకు. కానీ 3 లక్షల కోట్ల రూపాయల దళిత బడ్జెట్ నాశనమైంది, డైవర్ట్ అయింది. 3 లక్షల కోట్ల రూపాయల మన సత్వా నిధులు మళ్ళీ 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు నింపలేదు. ఎన్ని? 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు, మామూలు పోస్టులు కాదు, రెగ్యులర్ పోస్టులు కాదు. 30 ఏళ్ల పోరాట ఫలితంగా మనం కోల్పోయింది 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు, 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చిందంతా
వచ్చింది 30,000 ఉద్యోగాలు. 30,000 ఉద్యోగాల కోసం 30 ఏళ్ళు పోరాటం చేస్తాడు. ఎవరైనా తెలివి కూడా ఉంటే, తెలివి కల్లోడు ఎవరైనా ఉంటే 30 ఏళ్ళు చేస్తాడా పోరాటం? అరే కేసీఆర్ అనేట ఆయన 13 ఏళ్ళ పోరాటం చేసి అధికారం 10 ఏళ్ళు చేసి లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తాడు, లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. అదే మనం అధికారంలోకి వచ్చి ఉంటే తెలంగాణలో మాదిగే ముఖ్యమంత్రి అయి ఉంటే, మాలే ముఖ్యమంత్రి అయి ఉంటే లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మన చేతిలో ఉండేదా కాదా? లక్షలాది ఉద్యోగాలు వచ్చేటియే కాదా? ఖచ్చితంగా వచ్చేటి. అయినా ఇప్పుడు వర్గీకరణ చట్టం వచ్చినా సరే మనకు అది చెల్లని చెక్కు లాంటిది. అది చెల్లని చెక్కు లాంటిది. క్రైస్తవులకు చెల్లని చెక్కది. నువ్వు క్రైస్తవుడు అయితే, దళిత క్రైస్తవుడు అయితే నీకు చెల్లదు, ఆ చట్టం చెల్లదు. నువ్వు దళిత ముస్లిం అయితే ఆ చట్టం చెల్లదు. ఆ చట్టం చివరికి దళిత బుద్ధిస్టులకు కూడా చెల్లదు. పెద్దగా దళిత సిక్కులకు కూడా చెల్లదు ఆ చట్టం. మరి ఎవరికోసమే చట్టము? 80% ఉన్న క్రైస్తవులు, దళితులలో ఉన్న క్రైస్తవులకు కూడా ఉపయోగపడని ఆ చట్టం ఏం లాభం? దళిత క్రైస్తవులను కూడా ఎస్టీలుగా చేస్తానని చెప్పి ఎట్లయితే బుద్ధిస్టులను చేర్చారో, ఎట్లయితే సిక్కులను చేర్చారో, క్రైస్తవులను కూడా చేస్తారని చెప్పి 1996లో పివి నరసింహారావు ఆయన చట్టం చేస్తే ఇంతవరకు ఆ చట్టం ఎందుకు పార్లమెంట్ లో చట్టంగా రాలేదు? ఎందుకు అక్రమంగా ఒక ఆర్డినెన్స్ ఆగస్టు 10, 1950లో అక్రమంగా పార్లమెంట్ లో చర్చ లేకుండా 79 సంవత్సరాలుగా ఉంటుందా ఏదైనా ఆర్డినెన్స్ ఉంటుందా? ఆర్డినెన్స్ చర్చ 6 నెలలు మాత్రమే. దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు అని చెప్పి ఒక అక్రమ ఆర్డినెన్స్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనే దుర్మార్గ బ్రాహ్మణుడు తీసుకొస్తే ఇప్పటిదాకా పార్లమెంట్ లో చర్చ చేయలేదు. మీరెవరు? ఇవాళ ఆర్పీఐ బాధ్యత తీసుకుంటుంది, జాతీయ నాయకత్వం బాధ్యత తీసుకుంటుంది. ఈ బుద్ధిస్టులను ఎట్లయితే దళిత బుద్ధిస్టులను రక్షిస్తున్నదో ఆర్పీఐ, దళిత సిక్కులను రక్షిస్తున్న ఆర్పీఐ, దళిత క్రైస్తవులను కూడా ఆర్పీఐ మాత్రమే రక్షిస్తుంది. దళిత క్రైస్తవులారా, మీరు ఎవరైనా క్రైస్తవులు ఇక్కడ ఉంటే చెప్తున్నాము, మేము మాత్రమే రక్షిస్తాం. మిమ్మల్ని బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఏ పార్టీ మిమ్మల్ని రక్షించదు. మేము మాత్రమే దళిత క్రైస్తవులను రక్షిస్తాం. మేము మాత్రమే దళిత హిందువులను రక్షిస్తాం. మేము మాత్రమే దళిత బుద్ధిస్టులను రక్షిస్తాం. మేము మాత్రమే దళిత సిక్కులను రక్షిస్తాం. మిగతా ఏ రాజకీయ పార్టీ మిమ్మల్ని రక్షించదు. ఇవాళ ఈ సందర్భంగా మీకు హామీ ఇవ్వదలుచుకున్న ఆర్పీఐ తరఫున ఇవన్నీ మా జాతీయ నాయకత్వంతో చర్చించలేకనే మాట్లాడుతున్నా. నేను ఇవాళ వినోద్ కుమార్ కూడా మాట్లాడుతున్నాడు. ఈ అంశాలు ఇవన్నీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లిన అంశాలు నేను మాట్లాడుతున్నా మీ ముందు. మా జాతీయ నాయకుడు రేపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ రేపు అధికారంలోకి వస్తే మీరు ఎప్పుడైతే 96లో పెండింగ్ లో ఉంచిన మీ పివి నరసింహారావు హయాంలో పెండింగ్ లో ఉన్న ఈ దళిత క్రైస్తవ బిల్లు వెంటనే పార్లమెంట్ లో ఆమోదించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చి వాళ్లకు కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాం. ఈ సందర్భంగా మా మేనిఫెస్టోలో చేరుస్తాం. ఎట్లయితే దళిత బుద్ధిస్టులకు, దళిత సిక్కులకు రిజర్వేషన్ ఇచ్చారో దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్లు ఇచ్చే విధంగా మా పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఉన్నాయి. ఇవాళ ఒక్క సీటు కూడా లేదు ఎమ్మెల్యే సీటు వాళ్ళకు. ఇవాళ 19 సీట్లు కూడా 7 బీసీ కులాలు మాత్రమే ఉన్నారు. 7 బీసీ కులాలకు మాత్రమే 19 ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ 105 కులాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు అసెంబ్లీ మెట్లే ఎక్కలేదు. ఇంతవరకు అసెంబ్లీ మెట్లు ఎక్కని ఆ కులాలకి అవకాశాలు ఇవ్వడమే మా ఆర్పీఐ లక్ష్యం. మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు వాళ్ళను ఇవాళ అత్యధిక సీట్లు ఇస్తాం. అందులో నిరుద్యోగులకు 50% సీట్లు ఇస్తాం. తెలంగాణలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే ఇవాళ మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ, ఢిల్లీ వాళ్ళ, ఉత్తరాది వాళ్ళ వ్యాపారాల వల్ల నష్టపోయి మా వాళ్ళకు ఉపాధి అవకాశం లేకుండా ఉందో, ఏ దళిత బిడ్డలు, ఏ ఆదివాసీ బిడ్డలు, ఏ బీసీ బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ఆదివాసులు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలకు, అలాగే బుద్ధిస్టులకు, అలాగే సిక్కులకు, దళిత క్రైస్తవులకు టికెట్లు ఇస్తామని చెప్పి ఆర్పీఐ పక్షాన, మా జాతీయ నాయకత్వం పక్షాన మేము ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా రాజకీయాలు
రేవంత్ రెడ్డి నేను మళ్ళా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు. అరే ఒకవైపు బీసీలకు 42% వాటా ఇస్తానని చెప్పి మోసం చేసి మళ్ళీ 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటా, ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు నేనే ఉంటా, నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు. మరి బీసీలు ఎప్పుడు ఉంటారు? మరి ఎస్సీలు ఎప్పుడు ఉంటారు? ఎస్టీలు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు? మైనార్టీలు ఎప్పుడు అవుతారు? మహిళలు ఎప్పుడు అవుతారు? రేవంత్ రెడ్డి మీ రెడ్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 55 సంవత్సరాల రెడ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణలో కూడా మీరే ఉంటారా? మీదేనా రాజ్యం? కేసీఆర్ వెలమైన 1% లేనైనా 10 ఏళ్ళు రాజ్యం చేస్తే మేము ఎప్పుడు చేయాలి? మరి 25% ఉన్న దళితులం, 56% ఉన్న బీసీలు ఎప్పుడు చేయాలి? 12% ఉన్న మైనార్టీలు ఎప్పుడు చేయాలి? మా రాజ్యం ఎప్పుడు రావాలి? అందుకే ఆర్పీఐ వచ్చింది. మా రాజ్యం తేవడానికి, మన రాజ్యం తేవడానికి ఆర్పీఐ వచ్చింది. మొదటి సంవత్సరం మనం బీసీలకు అవకాశం ఇద్దాం, 56% జనాభా ఉంది ముఖ్యమంత్రిగా మనం అధికారంలోకి వస్తే. 2వ సంవత్సరం ఎస్టీలకు ఇద్దాం, 3వ సంవత్సరం ఎస్టీలకు ఇద్దాం, 4వ సంవత్సరం మైనార్టీలకు ఇద్దాం, 5వ సంవత్సరం మహిళలకు ఇద్దాం. 5 సంవత్సరాలలో 5గురు ముఖ్యమంత్రులు మారుద్దాం. మనం అధికారంలోకి వస్తే మనం చేసేది అదే. 5 సంవత్సరాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ అందరికీ అవకాశం రావాలి. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇవాళ ఆయన ఆకాంక్షించాడు. ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి రాజకీయ బానిసత్వంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఆయా పార్టీలలో ఉండి టికెట్ల కోసం ఆశపడి భంగ పడే వాళ్ళందరూ ఇవాళ మీకు వేదిక మా పార్టీ మాత్రమే అని చెప్పేసి ఆహ్వానిస్తున్నా నేను. పాపం ఎవరైతే నిజాయితీగా కొట్లాడి, ఎవరైతే నిజాయితీగా మన సమాజం గురించి కొట్లాడుతున్నారో మీకు టికెట్ రాకుండా ఉంటే రండి, వెలగని చెప్తున్నా నేను. ఆర్పీఐ రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఆర్పీఐ వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఆర్పీఐ బై ఎలక్షన్లు 10 రాబోతున్నాయి, అందులో పోటీ చేస్తుంది. ఒకవేళ సెక్యులర్ పార్టీతో పొత్తు ఉంటే తప్ప, సెక్యులర్ పార్టీ బీజేపీతో పొత్తు అసలే ఉండదు. మాకు అసలే బీజేపీతో పొత్తు ఉండదు. సెక్యులర్ పార్టీతో పొత్తు ఉంటే తప్ప మేము అన్ని సీట్లకు పోటీ చేస్తాం. ఒకవేళ సెక్యులర్ పార్టీ దిగొచ్చి మీతో పొత్తు పట్టుకుంటామని చెప్పి కాంగ్రెస్ కమ్యూనిస్టులో మాతో కలిసి వస్తే ఖచ్చితంగా వెల్కమ్ చెప్తాం. అంతే తప్ప మేము మాత్రం అన్నిటికీ పోటీ చేస్తాం. ఒకవేళ వాళ్ళు కలిసి రాకపోతే మాత్రం రానున్న ఎన్నికల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తాం. అంతటా మా దళితులు ఉన్నారు, అంతటా మా బీసీలు ఉన్నారు, అంతటా మా ఎస్టీలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో అంతటా మైనార్టీలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. మా ప్రజలే అత్యధికంగా ఉన్నారు. అందుకే మా ప్రజలందరినీ మేము అవకాశాలు ఇస్తాం, నిలబెడతాం. అంతేకాకుండా ఇవాళ అన్నగారు ఎంతసేపట్లో వస్తారు? అదే ఎంతసేపట్లో వస్తారు? వచ్చేసి ఇంకో 5 నిమిషాల్లో మన జాతీయ అధ్యక్షులు రాబోతున్నారు. వారికి మనం బలంగా స్వాగతం పలుకుతూనే ఇవాళ మీరు ఇంకా ఇవాళ తెలంగాణ ఉద్యమకారునిగా చెప్తున్నాను. ఈ తెలంగాణలో భౌగోళిక తెలంగాణ రావడానికి, దొరల తెలంగాణ రావడానికి మన కవులు, మన కళాకారులు పాట పాడితేనే వచ్చింది. అదే మన రాజ్యం, బహుజన రాజ్యం రావడానికి మన కవులు, కళాకారులు ఇక్కడికి వచ్చి ఎందుకు పాట పాడలే? ఎందుకు రాలే? వాళ్ళు ఎందుకు వస్తలేరు? ఏం వాళ్ళిచ్చే పైసల కోసమా? వాళ్ళిచ్చే పదుల కోసమా? మీకు నిజాయితీ ఉంటే, మీకు ఏమన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదంటున్నా, మీరు అమ్ముకోవడానికి, బాబాసాహెబ్ పేరును అమ్ముకోవడానికి, సొమ్ము చేసుకోవడానికి ఈ కవులు, కళాకారులు, ఈ మేధావులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో మీకు నైతిక అర్హత లేదు. వస్తే ఇక్కడికి రండి. మీరు ఇక్కడ ఫస్ట్ కాంట్రిబ్యూట్ చేసిన తర్వాతనే మీకు నైతిక అర్హత ఉంటుంది. అంతేగాని అంబేద్కర్ అమ్ముకోకండి దయచేసి. అంబేద్కర్ అంటే విప్లవం, అంబేద్కర్ అంటే శక్తి, అంబేద్కర్ అంటే ఒక దళిత మహిళ అధికారం తీసుకురాగలిగిండు, అంబేద్కర్ అంటే ఒక బీసీ నాయకుడు అధికారంలోకి వచ్చిండు. అంబేద్కర్ అంటే ఒక విప్లవం, అంబేద్కర్ అంటే ఒక విప్లవం. ఆ విప్లవాన్ని తెలంగాణలో సాధించడానికే ఆర్పీఐ పుట్టింది. ఆర్పీఐ అధ్యక్షునిగా అందుకే బాధ్యత తీసుకున్నా నేను. ఆశామాషిగా తీసుకోలే ఆర్పీఐ బాధ్యత. 1 లక్షల ఉద్యోగం అంటే 3 లక్షల ఉద్యోగం అంటే 12 నెలల సర్వీస్ అంటే 6 కోట్ల రూపాయలు నష్టపోతా నేను. 6 కోట్లు
అది నా పిల్లల కోసమే కదా, ఏమి అవునా కదా? 6 కోట్ల రూపాయల నష్టం జరిగినా ఎవరి కోసం? నా జాతి కోసం. నా జాతి కోసం 60 కోట్లైన నష్టం జరిగినా పర్లేదు, నేను నా జాతి పక్షాన్ని నిలబడతా, నా జాతుల పక్షాన కొట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా నేను మీకు హామీ ఇస్తున్నా, నా జాతుల పక్షాన కొట్లాడతానని. ఎవరికి అమ్ముడు పోరని నా జాతుల పక్ష కొట్లాడతానని. రేపు ఒకవేళ నేను ఎంపీగా గెలిచినా, ఎమ్మెల్యే గెలిచినా జీతం మాత్రమే తీసుకుంటా. 1 రూపాయి అవినీతికి పాల్పడను. ఒకవేళ పాల్పడితే నన్ను గల్లాబట్టి నిలదీయండి ప్రజలారా. నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను, 1 రూపాయి అవినీతికి పాల్పడను. నాలాంటి నాయకుడు మీకు దొరుకుతారా? ఛాలెంజ్ చేస్తున్నా ఈ రాజకీయ నాయకులందరికీ. నా అకౌంట్లు మీరు ఓపెన్ చేయండి. నా అకౌంట్లో ఇవాళ ఈ రోజు వరకు నా అకౌంట్లో ఉన్నది కేవలం 10,000 మాత్రమే నా అకౌంట్లో ఉన్నాయి. అది కూడా మన పార్టీ ఖర్చుల కోసం, ఈ మీటింగ్ కోసం. ఇంకా మీరు తర్వాత చూడండి, మీరు ఈడీలం పెడతారా, బీడీలం పెడతారా, బేడీలం పెడతారా, ఎవడనైనా పెట్టండి, 1 రూపాయి అవినీతి నా అకౌంట్లోకి రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాన్య శ్రీ కాంశీరామ్ గారు బతుకున్నంత వరకు, చనిపోయేంత వరకు 1 రూపాయి తన అకౌంట్లో ఉంచుకోలేదు. పార్టీ కోసమే పనిచేశాడు. నేను కూడా మీరిచ్చే 1 రూపాయి కూడా నా దగ్గర ఉంచుకోను. పార్టీ కోసమే ఖర్చు పెడతా, ప్రజల కోసమే ఖర్చు పెడతా. ఇవాళ నేను ఉద్యోగం ద్వారా నాకు పెన్షన్ వస్తుంది 80,000. మళ్ళీ ఎమ్మెల్యే పెన్షన్ తీసుకోలేను. నేను చిరంజీవి లెక్క కక్కుర్తి పడను. చిరంజీవి ఎమ్మెల్యే, ఎంపీ పెన్షన్ తీసుకుంటుండు. సినిమా ద్వారా 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించిన చిరంజీవి, సినిమా యాక్టర్ చిరంజీవి 2 పెన్షన్లు తీసుకుంటాడు సిగ్గుచేటు. నేను రేపు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ఆ పెన్షన్ కూడా ప్రజలకే ఇస్తా. ఆ పెన్షన్ ప్రజలకే ఇస్తా. ఒకే ఒక పెన్షన్ తీసుకుంటా, అది ఉస్మానియా యూనివర్సిటీలో నేను 30 ఏళ్ల ప్రొఫెసర్ గా పనిచేసిన పెన్షన్ మాత్రమే తీసుకుంటా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో కాబట్టి ఇంకా నేను ఎక్కువసేపు మాట్లాడకుండా, మన వాళ్ళు వచ్చిన తర్వాత నేను మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి, వాళ్ళకే అవకాశం ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ మాటలకు కట్టుబడి ఉంటా. ఆ మాట ప్రకారమే పనిచేస్తా. ఎవరికి అమ్ముడుపోయే సమాజాన్ని తయారు చేయను. మాన్య శ్రీ కాంశీరామ్ ఎట్లయితే అమ్ముడుపోని సమాజాన్ని తయారు చేశాడో అట్లనే మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియార్ మార్గంలో పయనిస్తూ నా బహుజన సమాజం విముక్తి కోసం నా వంతుగా తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాన్ని స్థాపించే దిశగా అడుగు వేస్తానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. అరహం సమ్మా సంబుద్ధో భగవా బుద్ధం భగవతం అభివాదేమి బుద్ధం నమామి. స్వాఖాతో భగవతా ధమ్మో ధమ్మం నమస్వామి ధమ్మం నమామి. సుపటిపన్నో భగవతో సావక సంఘో సంఘం నమామి. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి
तत्यंपि धम्मं शरणं गच्छामि तत्यंपि संघं शरणं गच्छामि पानातिपाता वेरमणि सिक्खापदं समादियामि आदिन्नदाना वेरमणि सिक्खापदं समादियामि कामेषु मिथ्याचारा वेरमणि सिक्खापदं समादियामि मुसावादा वेरमणि सिक्खापदं समादियामि सुरामेरय मज्ज पमादटाना वेरमणि सिक्खापदं समादियामि सब पाप सकरणं कुशल सौपसंपदा सचित परयोदपनं एतं बुद्धान शासनं साधु 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 बुद्धं नमामि धम्मं नमामि संघं नमामि भीमं नमामि ప్లీజ్ ప్లీజ్ మిగతా పార్టీ ప్రోగ్రామ్ ఉంటుంది. దయచేసి మిగతా వాళ్ళంతా కూడా ఓన్లీ పార్టీ వాళ్ళు మాత్రమే ఈ వేదిక మీద ఉండాలి. మిగతా వాళ్ళంతా కూడా దయచేసి ఇప్పుడు మనం సార్కు వెల్కమ్ చేద్దాం. మన ఏపీ అధ్యక్షులు ఒక దండ వేస్తారు సార్కి. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఐఆర్ఎస్ ఆఫీసర్ దేవిప్రసాద్ గారు, డాక్టర్ దేవిప్రసాద్ గారు, రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. జవహర్ హోమ్. అలాగే మన ఏపీ అండ్ తెలంగాణ ఇన్ఛార్జి సార్ బొకే ఇస్తారు మేజర్ చంద్రకాంత్ గారు, మేజర్ చంద్రకాంత్. అలాగే మన మిత్రుడు గవల శ్రీకాంత్ గారు, మన ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీ నాకు కాబోయే ప్రెసిడెంట్ను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బుద్ధిస్ట్ సొసైటీ గడపల్లి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే క్రిస్టియన్ సొసైటీ నుండి బిషప్ దయానంద్ గారు వేదిక మీదకి రండి. బిషప్ దయానంద్ గారు. గడపల్లి గారు లేరా? బుద్ధిస్ట్ సొసైటీ దయచేసి వేదిక మీదకి రండి. కుర్చీ ఒక చైర్ వేయండి అమ్మా. ఇప్పుడు మనం ఈ పార్టీకి ఎవరెవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ సార్ ద్వారా పొందు అందరికీ జయవేం. అందరికీ జయవేం. అవి తాకాయचा अरे आता ताकायचं यार, अपॉइंटमेंट दे देंगे ना, अपॉइंटमेंट. అందరికీ జయవేం. आरपीआई पार्टी నేషనల్ ప్రెసిడెంట్ భీమ్రావ్ అంబేద్కర్ సాబ్ కి తెలంగాణ గడ్డ మీద మేము సుస్వాగతం చేస్తున్నాం. స్వాగతం సార్, జై భీమ్. ఇంకా మన ఐఆర్ఎస్ రిటైర్
మన ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారు కూడా దేవి ప్రసాద్ గారు, డాక్టర్ దేవి ప్రసాద్ గారు వచ్చారు. దానికోసం కూడా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ ఆంధ్రప్రదేశ్ లో 40 days అయిపోయింది. మనం అక్కడ సార్ కి ప్రెసిడెంట్ ఇచ్చి చాలా ఎత్తుగా తీసుకుపోయిండు. దానికోసం కూడా ధన్యవాదాలు సార్. ఇప్పుడు మనకు అందరికంటే హైలీ ఎడ్యుకేటెడ్ మన గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. గాలి వినోద్ కుమార్ గారు 12 సంవత్సరం ఆయన జాబ్ ఇచ్చేసి కూడా మా రిటైర్మెంట్ తీసుకొని మన జాతి కోసం ఏమైనా చేద్దాం, జాతి కోసం పడుగు పడని కోసం చేద్దామని మన డ్యూటీ ఇచ్చేసి మన పార్టీలో జాయిన్ అయిపోయిండ్రు. ఆర్పిఐ పార్టీ అంబేద్కర్ ద గ్రాండ్ సన్ ఆఫ్ డాక్టర్ బీరావ్ అంబేద్కర్ సార్ పార్టీ కోసం గాలి వినోద్ కుమార్ గారికి ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వాలా, మన నేషనల్ ప్రెసిడెంట్ గారితో చేతుల మీద ఇవ్వాలని కోరుకుంటున్నా సార్. కంగ్రాచులేషన్ సార్. దిస్ ఇస్ అపాయింట్మెంట్ లెటర్ టు ద గాలి వినోద్ కుమార్ గారు, హైలీ క్వాలిఫైడ్. ఏ పార్టీలో ఏ లీడర్ కూడా పార్టీలో అంత హైలీ క్వాలిఫైడ్ ఉండరు. సార్ మన ఆర్పిఐ పార్టీకి ఈ తెలంగాణ గడ్డ మీద తీసుకుపోవాలని ప్రయాణం చేసుకొని తీసుకొచ్చిండు. ఐఎమ్ వెరీ వెరీ గ్రాట్ఫుల్ యూ సార్. థ్యాంక్ యూ గాలి వినోద్ కుమార్ గారు. Yeah. Yes. I will read out. This is the appointment letter of the State President, Vinod Galiji. Professor Dr. Vinod Kumar Gali, Hyderabad, Telangana. Subject: issue the appointment letter of the party presidentship of Telangana State. Dear sir, I am pleased to announce that the party has decided to appoint Professor Dr. Gali Vinod Kumar as the president of the RPI (Bhimrao Ambedkar) for the state of the Telangana state. I completely trust that the Professor Dr. Gali Vinod Kumar will be work for the betterment, encouragement and strengthen the party with complete the dedication, honesty and sincerity. He is expected to spread the ideology of the RPI, Bhimrao Ambedkar Party, and work for the SC, ST, OBC people. Thank you. Jai Bhim. थैंक यू. हम तुम्हारा साथ है. जय हिंद. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన రాష్ట్ర కమిటీలో కొన్ని ముఖ్యమైన అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము సార్ చేతుల మీదుగా. ముందుగా మన పార్టీకి స్టేట్ జనరల్ సెక్రటరీగా గవర శ్రీకాంత్ మంచిర్యాల జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తాడు. గవర శ్రీకాంత్ సార్, స్టేట్ జనరల్ సెక్రటరీ. इधर आओ सर. सर जय भीम. ఇక్కడ వస్తారు బాగానే ఉంటుంది, ఫోటోలు ఉంటాయి. జిందాబాద్. ఇప్పుడు మనకు స్టేట్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గా మహమ్మద్ ముబషిర్ భాయ్ వెల్కమ్.
ఫర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇదర్ సార్ సార్ కొంచెం మీరు ఏపీ ప్రెసిడెంట్ గారు కొంచెం అటెండ్ పోండి సార్. అలాగే మన స్టేట్ కి డాక్టర్ అర్చన మహిళా వైస్ ప్రెసిడెంట్, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అర్చన మసూరే. డాక్టర్ అర్చన మసూరే ప్లీజ్ కమ్ ఫస్ట్. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా వింగ్, మహిళా ప్రెసిడెంట్ గా మన స్టేట్ కు జనరల్ సార్ డాక్టర్ మసూరే వెల్కమ్ చెప్పండి. అలాగే ఇంకొక స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గం నర్సయ్య ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ గా పనిచేశాడు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా నుండి మన దుర్గం నర్సయ్య గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్, వన్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్. అలాగే కె మురళి గారు స్టేట్ ట్రెజరర్. మురళి గారు దయచేసి తొందరగా మీరు ఎక్కడున్నా స్టేట్ ట్రెజరర్ గా మురళి గారికి ఇస్తున్నాం చప్పట్లతో. అలాగే స్టేట్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వనజ వస్తారనుకుంటా, ఆమె ఆన్ ది వేలో ఉంది. అంతేకాకుండా స్టేట్ ముస్లిం వింగ్ ప్రెసిడెంట్ గా సయ్యద్ ఎజాజ్ హుసేని స్టేట్ ముస్లిం వింగ్ ప్రెసిడెంట్ గా సార్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నాము. అంతేకాకుండా ఇవాళ స్టేట్ ముస్లిం వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా వికూర్ అలీ ముస్లిం వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అలాగే బుద్ధిస్ట్ వింగ్ నుండి స్టేట్ ప్రెసిడెంట్ గా అశోక్ చించోరే ఫ్రమ్ బుద్ధిస్ట్ సొసైటీ నుండి, బుద్ధిస్ట్ వింగ్ నుండి ఆర్పీఐకి స్టేట్ ప్రెసిడెంట్ గా వారు అపాయింట్మెంట్ అయ్యారు. అంతేకాకుండా గణేష్ కాంబ్లే బుద్ధిస్ట్ వింగ్ కు స్టేట్ జనరల్ సెక్రటరీగా గణేష్ కాంబ్లే. అలాగే మనం ముస్లిం వింగ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గా మహమ్మద్ అక్బర్ అలీ. అలాగే ముస్లిం వింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా యూత్ జనరల్ సెక్రటరీ సయ్యద్ షహబాజ్. జై భీమ్ షహబాజ్. అలాగే సిద్ధార్థ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ స్టేట్ ప్రెసిడెంట్ గా బి సిద్ధార్థ, ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్. బి సిద్ధార్థ జేఎన్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆయన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ గా బి సిద్ధార్థ ఎస్ ప్రొఫెసర్. అలా ఎస్ ఆంధ్ర సెటిలర్స్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ గా మనం గరికపాటి చంద్రకుమార్ ని అపాయింట్ చేశాం. గరికపాటి చంద్రకుమార్ ఆంధ్ర సెటిలర్స్ ఫోరం తెలంగాణ ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ గా రండి. అంతేకాకుండా కత్తి మల్లయ్య గారు ఆర్పీఐ ఎంప్లాయీస్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్. కత్తి మల్లయ్య గారు. చంద్రకుమార్ గారు మీరు రండి. చంద్రకుమార్ రండి. ఈయన మన సెటిలర్ ఫోరం, ఆంధ్ర సెటిలర్స్ ఫోరం కు స్టేట్ ప్రెసిడెంట్ గా కత్తి మల్లయ్య గారు ఎంప్లాయీస్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్. అలాగే ప్రశాంత్ గడపే అడ్వకేట్స్ వింగ్, న్యాయవాదుల వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గడపే ఉన్నారు ఇక్కడ, వారు వస్తారు. అలాగే కూసపాటి శ్రీనివాస్ గారు ఇవాళ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు. అలాగే లిడ్ క్యాప్ మూవ్మెంట్ కు ఇవాళ అధ్యక్షుడిగా ఉన్నాడు కూసపాటి శ్రీనివాస్ గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు. ఎక్కడున్నారు వారు? ఉన్నారు, వచ్చారు, మరి ఎక్కడ పోయారు? అలాగే సుందరం గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి జనరల్ సెక్రటరీ సుందరం గారు ఎక్కడున్నారు? ఫస్ట్ కమ్ ఫస్ట్. సుందరం. అలాగే సూర్యవంశీ విద్యాసాగర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వచ్చారా? అలాగే వేముల సత్యనారాయణ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎవరు రాలేదు. అలాగే యు పవన్ కుమార్ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ. తీగల శేఖర్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు. తీగల శేఖర్.
అలాగే మీసాల చంద్రయ్య, జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ మీసాల చంద్రయ్య. అలాగే యాసర్ మహమ్మద్ ఖాన్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు. యాసర్ మహమ్మద్ ఖాన్, సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్. ఇది సీఎం కా సో ఈ రకంగా కొంతమంది జిల్లా అధ్యక్షులు, స్టేట్ కమిటీ, బుద్ధిస్ట్ వింగు, త్వరలోనే క్రిస్టియన్ వింగు, సిక్ వింగు, ఇలా అన్ని వింగులు, అన్ని జిల్లా కమిటీలు కూడా వస్తాయి. మహిళా తీసుకున్న వాళ్ళందరూ దయచేసి ఒకసారి వస్తే సార్తో ఫోటో దిగుదాం. ఆల్ పోస్టులు ఎవరైతే తీసుకున్నారో దయచేసి ఒకసారి రండి. ఎవరెవరైతే జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ సార్తో ఒక ఫోటో దిగుదాం. అందరూ దయచేసి రండి. బుద్ధిస్ట్ వింగు, ముస్లిం వింగు, స్టేట్ వింగు, అలాగే జిల్లా వింగులు దయచేసి అందరు రండి. త్వరగా ఫోటోపై. జై భీమ్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానం. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యం స్థాపితం. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యం. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఓకే, ఇప్పుడు మా పెద్దక్క నాకు ఒక షాల్ కప్తుంది సార్. షీఈ్ మై ఎల్డర్ సిస్టర్. షాల్ విమలక్క, ఇట్లా తొందర అక్క. సన్మానాలు తర్వాత ఉంటాయి. ఇది ఒకటే. సార్ ఇప్పుడు ప్రెస్ను అడ్రస్ చేస్తాడు. ప్రోగ్రామ్ అయిన తర్వాత సన్మానాలు ఉంటాయి. ఫోటో తీయండి, ఒకటి ఫోటో మా పెద్ద కథలు. తర్వాత పోతుందట, అందుకే అలాగే ఇప్పుడు మన సారు దండలు తీయండి. సార్తో మాట్లాడేది డైరెక్ట్. సార్తో మాట్లాడేదా, నువ్వు మాట్లాడతావు? దేవిప్రసాద్ ఉండని, నీకు ఎందుకు అవ్వండి టీం అన్నారు మీడియా. यहाँ पर सभी बुद्धिस्ट सोसाइटी ऑफ इंडिया के बड़े बड़े नेतागण उपस्थित हुए. उनका रिपब्लिकन पार्टी ऑफ इंडिया की तरफ से वेलकम करता हूं. हमारे संजय जी बोधी का संजय कस्तूरे साहब यहाँ पर उपस्थित हुए. उनका हमारे रिपब्लिकन पार्टी ऑफ इंडिया की तरफ से वेलकम है. हमारे मेडचल मलकाजगिरी जिले के अध्यक्ष माननीय मोहन राव जी कांबळे सर उपस्थित है. उनका भी वेलकम करते हुए मैं हमारे यादगिरी कांबळे सर यहाँ पर उपस्थित है. सभी उपस्थित भाई और बहनों, आदिलाबाद से, मुतल से, भैंसा से सभी लोग उपस्थित हुए. सबका हमारे रिपब्लिकन पार्टी ऑफ इंडिया की तरफ से वेलकम करता हूँ. सुस्वागतम सुस्वागतम सुस्वागतम. థ్యాంక్ యూ. నేను దేవినేని ప్రసాద్ గారు ఇప్పుడు మాట్లాడతాం. ఒక 2 నిమిషాలు. మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, మహామహిమాన్వితుడు, మన పాలిట దైవస్వరూపుడు, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతదేశ ప్రప్రథమ న్యాయశాఖ మంత్రులు, మరి గ్రేటెస్ట్ ఇండియన్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి ఆలోచనలతో ఏర్పడినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటటువంటి దాన్ని ఆయన స్థాపించి తర్వాత ఆయన కుమారుడు యశ్వంత్ అంబేద్కర్ గారు, మరి వారి తర్వాత ఆయన కుమారుడు యశ్వంత్ భీమరావు అంబేద్కర్ గారు ఇప్పుడు జాతీయ అధ్యక్షులుగా మరి వ్యవహరిస్తూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి దళితుల మీద, గిరిజనుల మీద, మైనారిటీల మీద, బ్యాక్వర్డ్ క్యాస్టుల మీద ఉన్నటువంటి అణిచివేత విధానాలకు వ్యతిరేకంగా పోరాడే పార్టీ అనేటువంటిది ఇవాళ దేశంలో లేకుండా పోయింది. ఇవాళ భారతదేశంలో రాజ్యాంగవాదులకి మనువాదులకి మధ్య సంఘర్షణ జరుగుతోంది. రాజ్యాంగవాదులను అణిచివేసి మనువాదాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టాలి, అణిచివేత విధానాలను అమలు చేయాలి, రాజ్యాంగాన్ని మార్చేయాలి, రాజ్యాంగంలో ఈ యొక్క వర్గాలకు కల్పించబడినటువంటి హక్కులన్నింటినీ కూడా తీసివేసి రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పనిచేస్తా ఉన్నాయి. అనేక మంది మీద దాడులు జరుగుతున్నాయి, అనేక మహిళల మీద మరి అత్యాచారాలు జరుగుతున్నాయి, బాలికలు అనేది కూడా చూడుకోకుండా జరుగుతున్నాయి. మరి కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళని చంపేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. ఈ రకమైనటువంటి సమాజ వ్యతిరేకమైనటువంటి, సాంఘిక వ్యతిరేకమైన, చట్ట వ్యతిరేకమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన విధానాలను పాటిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎదుర్కొనే ప్రతిపక్షాలు కూడా సరిగా పనిచేయటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మరి మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని మనం సాధించుకోవాలి, నిలబెట్టుకోవాలి, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అంటే ఆయన స్థాపించిన రిపబ్లికన్ పార్టీ సరైనటువంటి పార్టీ అని చెప్పి మేమంతా కూడా విశ్వసిస్తూ ఆ పార్టీలో మేము అధ్యక్షులుగా చేరాం. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మరి మహనీయులు, గౌరవనీయులు మరి యశ్వంత్ భీమరావు అంబేద్కర్ గారు నాకు మరి ఆయన నియామకం చేసినందుకు వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాడు తెలంగాణలో మరో మేధావి మరి గాలి వినోద్ కుమార్ గారు ఎంతో మేధావి, అనేక పుస్తకాలు చదివారు, చట్టాలు చదివారు, రాజ్యాంగం చదివారు. మరి ఆయనకి మించినటువంటి జ్ఞాని మరి ఎవరూ లేరనేటువంటి ఈ విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ, చట్టం రాజ్యాంగాలు తెలిసినటువంటి వ్యక్తులు మరి ఇంత గొప్ప మేధావులు మరి ఈ రాష్ట్రాలకి అధ్యక్షులుగా ఉన్నారు. మరి అలాంటి పార్టీలను మనం గెలిపించుకున్నట్లయితే మనకి ఏ హక్కులైతే అంబేద్కర్ గారు మనకి ఇచ్చారో ఆ హక్కుల్ని తిరిగి పొందే విధంగా మనం తప్పకుండా మరి విజయం సాధిస్తాం. రాబోయే ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికలు అవనండి, అసెంబ్లీ ఎన్నికలు అవ్వండి, మన రిపబ్లికన్ పార్టీ జెండా విజయ ఢంకా మోగించాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ గారికి నా యొక్క మరి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వారిని ఆశీర్వదిస్తూ, వారికంటే నేను కొంచెం పెద్దవాడిని వయసులో, ఆశీర్వదిస్తూ మరి ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మరి మేము కూడా ఆయనకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి పార్టీ నియమ నిబంధనలకి మరి లోబడి మనం పనిచేస్తామని చెప్పిన సందర్భంగా మీ అందరికి ప్రమాణం చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి యశ్వంత్ భీమరావు అంబేద్కర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్. थैंक यू सर. पार्टी के नेशनल प्रेसिडेंट भीमराव यशवंतराव अंबेडकर साहब का और हमारे आंध्रा और तेलंगाना के प्रेसिडेंट इंचार्ज डॉक्टर मेजर चंद्रकांत साहब का और हमारे अभी मुंतखब हुए प्रेसिडेंट साहब स्टेट के प्रोफेसर गाली विनोद कुमार साहब का और तमाम आरपीआई पार्टी के मेंबर्स का। बस मैं एक ही बात कहना चाहूंगा कि हम यहां पर आए तो कोई लीडरशिप या सियासी लीडरशिप के लिए नहीं आए, हम एक आवाज बनने के लिए आए। हम यहां पर मिलके काम करने के लिए आए। हम आवाम की ताकत को हमारी ताकत बनाएंगे, हम आवाम की आवाज को हमारी आवाज बनाएंगे। आजकल देख रहे हैं आप कितने बुरे हालात हो गए हैं, मुस्लिम के, दलित के पहचान के नाम से उनको मार दिया जा रहा है, मॉब लिंचिंग कर दिया जा रहा है। तो हम उनकी मजम्मत करेंगे और हमें भीमराव यशवंत अंबेडकर साहब ने एक ऐसा मंच दिया है जहां हम सब मिलकर इन ताकतों को रोकेंगे। और
हम सब मिलकर काम करेंगे। ये लड़ाई को हमारे यशवंतराव भीमराव अंबेडकर साहब के साथ मिलकर इन फिरका परस्त ताकतों को रुकाएंगे। जय भीम, इनकलाब जिंदाबाद। थैंक यू। जय भीम, जय भीम, जय भीम। సమతా సైనిక్ దళకు ఒకసారి జై భీమ్ చెప్దాం. సమతా సైనిక్ దళ్ జై భీమ్. ఇప్పుడు క్రిస్టియన్ వింగ్ నుండి మన పాస్టర్ బిషప్ దయానంద్ గారు ఒక్క నిమిషం మాట్లాడు. వచ్చిన వారందరికీ వందనాలు. ఇప్పటిదాకా ప్రెసిడెంట్ గారు, తెలంగాణ ప్రెసిడెంట్ గారు చాలా విషయాల్లో మాట్లాడారు. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు క్రైస్తవులు అనారోగ్యం వారు చేస్తున్నారు. కాబట్టి ఈ పార్టీ తరఫున మేమందరం క్రైస్తవ సపోర్ట్ గా ఉంటాము. ఎనీ టైం మేము కూడా మా ఫోన్ చేసి అందరం కూడా రాబోయే దినాలు కలిసికట్టుగా పనిచేస్తామని తెల్లపరుస్తున్నాం. జై భీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే బుద్ధిస్టు నుండి మన చించోడే సాబ్, బుద్ధిస్టు నుండి ప్రెసిడెంట్. महाकारुणी तथागत भगवान गौतम बुद्धा, बोधिसत्व परम पूज्य डॉक्टर बाबा साहेब अम्बेडकर जी, और यहाँ पर हमारे कुल दैवत के, हमारे सम्राट, हमारे आज के तेलंगाना के नवनिर्वाचित करने वाले, घोषित करने वाले हमारे राजगृह के राज हमारे भीमराव साहब, यशवंतराव जी अम्बेडकर साहब, और हमारे इंचार्ज चंद्रकांत जी उजगिरे साहब, हमारे आज के तेलंगाना के प्रेसिडेंट विनोद कुमार साहब, हमारे आंध्रा के प्रेसिडेंट माननीय नाम आंध्रा के प्रेसिडेंट है, और सभी यहाँ पर उपस्थित भाई और बहनों और सभी समता दल, हमारे पूजनीय बनते जी, आज का जो मेरे को हमारे युग के हमारे भीमराव अंबेडकर साहब ने मेरे को जिम्मेदारी दी, वो जिम्मेदारी मैं स्वाभिमान से और निस्वार्थ से मैं निभाने के लिए तैयार हूँ। और साहब, जो हम महाराष्ट्र छोड़ के हैदराबाद में 50 साल हो गए, हमारे पूर्वज, हमारे दादा आए सो, हमारे पिताजी आए सो, हमारे बड़े भाई आए सो है, तो यहाँ पे बहुत बड़ा दिक्कत बनते जा रहा है साहब। इसके लिए इनका एक ही काम है, यहाँ पे जो स्टूडेंट पढ़ाई कर रहा है, यहाँ पर स्टूडेंट पढ़ाई करने के बाद में यहाँ पर जो भी कैस्ट सर्टिफिकेट का बहुत बड़ा इश्यू बनते जा रहा है साहब यहाँ पर। और रही दूसरी बात, हमारे बच्चे लोग यहाँ पर आधी पढ़ाई छोड़ के दूसरे काम के लिए चले जा रहे हैं, क्योंकि यहाँ पर कितना भी पढ़ाई करने के बाद में हमारे को ना गवर्नमेंट जॉब आ रहा है, ना हमारे को कौन सा प्राइवेट सेक्शन में जाने के बाद में यहाँ का लोकल इश्यू सामने लाते जा रहे हैं। तो मैं हमारे तरफ से, हमारे बुद्धिस्ट, ऑल बुद्धिस्ट सोसाइटी के तरफ से, हमारे बुद्धिस्ट विंग के तरफ से मैं भीमराव साहब को विनंती करता हूँ, और नवनिर्वाचित अध्यक्ष को मैं विनंती करता हूँ, हमारे इंचार्ज साहब को विनंती करता हूँ। पहला मेन मुद्दा हमारे स्टूडेंट का है, हमारे बच्चे के लाइफ का है, फ्यूचर का है। मैं ये मांग करते हुए मैं कहाँ भी लड़ाई करने में तैयार हूँ, और बाबा साहब के जो फैमिली के लिए, बाबा साहब के पार्टी के लिए मैं मेरा जान देने के लिए तैयार हूँ। मैं ये सबको बताने के लिए मेरे को 2 शब्द बात करने का मौका दिया, मैं उसके लिए मैं सबका आभारी हूँ। सबको क्रांतिकारी जय भीम करता हूँ। जय भीम, जय भीम, जय भीम। థ్యాంక్ యూ చించోడి సాబ్. అవి మహిళా విభాగం నుండి డాక్టర్ అర్చన, ఒక 1 minute ప్లీజ్ 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 కమ్, ఒక్క నిమిషం. మహిళా అందరికీ జై భీమ్. జోరుతో మాట్లాడాలి, చాలా ఇంట్రెస్ట్ గా మాట్లాడాలి, చాలా జోరుతో వచ్చారు కాబట్టి చాలా శ్రద్ధగా వినాలి. సో నేను ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలు భీమరావ్ అంబేద్కర్ సార్కి మనస్ఫూర్తిగా జై భీమ్ చేస్తాను. ఇంకా డైస్ మీద ఉన్న కొత్త పోస్ట్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి, నాకు నేమ్స్ అంతా నోటులు లేవు, సో ప్రతి ఒక్కరికి జై భీమ్ తెలుస్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ కొత్తగా పోస్ట్ తీసుకున్న వాళ్ళు, ప్రతి ఒక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా అభివాదం. ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఈ పోస్టులో ఏదైతే పోస్ట్ తీసుకుని మీరు కొనసాగుతున్నారో, ఆ కొనసాగుతున్న క్రమంలో ఏదైతే మీకు ఏదైనా ఆటంకాలు వచ్చినా కూడా ఆర్పీఐ పార్టీ నుంచి ఇక్కడ ఉన్న
ఏదైతే మేధావులు ఉన్నారో ప్రతి ఒక్కరు మీకు సహాయ సహకారం చేయడానికి రెడీ ఉంటారు. ప్రతి ఒక్క పార్టీలో అదే జరుగుతూ ఉంటది. సో మన పార్టీకి కూడా చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ వాళ్ళ వారసులు, వాళ్ళ రక్తం కాబట్టి తప్పకుండా మనకి ఆటంకాలు వస్తూ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటి అంటే हिंदी में एक क्या बोलते एक साज है, समंदर कितना भी क्यों ना हो, सूरज कितना भी तपने दो, समंदर को सुखाया नहीं करता. क्योंकि समंदर कितना भी करने दो, सूरज तपने दो, इतना तपने दो, लेकिन समंदर सुखाया नहीं जाता. क्योंकि अंबेडकर वैसे है जहां तक सालों साल पीढ़िया पीढ़ी 3 पीढ़ी तक, अब ये 3 पीढ़ी, तीसरी पीढ़ी है ये, सही है, ये तीसरी पीढ़ी तक भी अंबेडकर को सुखाने वाला कोई नहीं है. कोई सी बीजेपी रहने दो, कांग्रेस पार्टी रहने दो, या बीआरएस रहने दो, या टीआरएस रहने दो, जो भी आएगा वो पीछे मुड़ के चले जाएगा. पार्टी के ऊपर देखने का नहीं है, जिसके ऊपर वो सलाह करते हैं, जिसके ऊपर वो राज्य करते हैं, जिसके ऊपर वो पार्लियामेंट में बैठते हैं, वो है ओनली वन बीआर अम्बेडकर संविधान से. पता है, तो अपन अपने हाथ में एक तलवार है, उनके हाथ में नहीं है. सो अपनी तलवार घर में रखकर अपन लड़ाई को जाएंगे तो वो जीत के नहीं आएंगे. तलवार हाथ में लेके लड़ाई करना सीखो, आगे बढ़ना सीखो. मैं सबको यही कांग्रेचुलेशन बोलती हूँ. यहाँ पर आने के लिए सबको दिल से धन्यवाद कहती हूँ, और हमारे सर के लिए यहाँ पर इतना टाइम देने के लिए धन्यवाद करती हूँ. मुझे ये टाइम देने के लिए थैंक यू और शुक्रिया. థ్యాంక్ యూ దర్బాజీ. ఇప్పుడు మన పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న పాస్టర్ మల్లెల రాజు గారు ఢిల్లీలో ఒక ధర్నా చేస్తున్నారు. దానికి ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తున్నారు. సార్ ఈజ్ గివింగ్ ఇన్విటేషన్ ఫర్ ఢిల్లీ మహాధర్నా రిగార్డింగ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మిస్టరీ డెత్, ఢిల్లీ మే 23rd. Certainly. Tappakunda. 23rd. We will together come and participate. Okay? Certainly we are ashamed. ఇప్పుడు ఎప్పుడప్పుడు అంటూ ఎదురు చూస్తున్న ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ ఆనరబుల్ నేషనల్ మీరు మాట్లాడతారా? మాట్లాడాలి, ఇంతకుముందు మాట్లాడాలి. మన జనరల్ సెక్రటరీ ఒక నిమిషం మాట్లాడతారు. గబల శ్రీకాంత్. ముందుగా కింది నుంచి పైన వరకు ప్రతి సోషల్ మీడియా నుంచి మీడియా మిత్రుల వరకు మరియు మన మీడియా మిత్రులకు ముందుగా వారికి జయపములు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు రాష్ట్ర కమిటీ పదవి బాధ్యతలు స్వీకరించడం ఈ సమావేశానికి విచ్చేసినటువంటి శ్రేయోభిలాషులకు, వివిధ పార్టీలలో పనిచేసి ఆర్పిఐని మొదటిసారిగా వచ్చినటువంటి ఆకాశెత్తునగా ఎదిగించడానికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు శిరస్సు వహించి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు మరియు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రెండవ మనవడైనటువంటి భీమరావ్ అంబేద్కర్ గారికి వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ అండ్ ఆంధ్ర ఇన్ఛార్జి డాక్టర్ మన మేవేల చంద్రకాంత్ అన్న గారికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు దేవిప్రసాద్ గారికి, మరియు వాస్తవంగా చెప్పాలనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్ని, వారి యొక్క ఆశయాల్ని నెరవేర్చాలనుకుంటే సరైనటువంటి నాయకుడు కావాలి. ఆ నాయకత్వంలో పని చేయాలనుకుంటే ఆ పని చేసేటువంటి కార్యకర్త అంటే రాష్ట్ర అధ్యక్షులు మనం అనుకుంటూ కాదు, అది ఒక ముళ్ళు కిరటమైనటువంటిది. రేపు అన్ని ఎదుర్కొనేటువంటిది
అలాంటి వ్యక్తి బాబాసాహెబ్ ఒక ప్రతి మూలం నుంచి తను జీర్ణించుకొని అభిప్రాయంతో ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ ప్రతి కులాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈ రోజు ఈ దేశంలో రాష్ట్రంలో ఆర్పిఐ రావాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ కళ నెరవేరాలని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మన లా ప్రొఫెసర్ డీన్, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి గాలి వినోద్ కుమార్ గారికి మనం అందరికీ శిరస్సు వహించి వారిని అభినందన తెలియజేసి ముందుకు తీసుకోవాల్సింది మనకు ఉంది. మిత్రులారా, నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో అనేక పార్టీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు. రెండవది, ఆర్పిఐ పేరుతో రాష్ట్రానికి, జిల్లానికి, మండలానికి ఎవరు ఏ విధంగా నేను రాష్ట్ర అధ్యక్షుని, రాష్ట్ర కార్యదర్శిని అనుకుంటూ చెప్పుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళకి ఈరోజు దడబుట్టుకు వస్తా ఉంది. మీరు ఆలోచించాలని చెప్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబం ఈ రోజు ఆర్పిఐని సేకరించకపోవడం వల్ల ఈరోజు మన ఈ పరిస్థితి లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబం ముందే వచ్చినట్టుంటే ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ బీజేపీ తర్వాత మనమే ఉండేది. కానీ ఈ రోజు ఆ స్థాయి తీసుకురావాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఈ రోజు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కేవలం ఎస్సీ ఎస్టీలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మెజార్టీగా ఉన్నటువంటి బీసీ మైనార్టీలనే, అట్లాగనే ముస్లిం క్రిస్టియన్ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మన కమిటీలో బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారిని ఫస్ట్ వేదికల మీద తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నేను ఒకటే బీసీ వాళ్ళగా ఒకటి చెప్తా ఉన్నా, ఈ రోజు రాష్ట్రంలో 42% కావాలని చెప్పేసి పిచ్చమగుతా ఉన్నారు. మీరు పిచ్చమగడానికి వచ్చిర్రా? బాబాసాహెబ్ గారు కేవలం 10 సంవత్సరాలు ఉంటే సరిపోతే రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ ని ఇట్లనే కొనసాగితే భారతదేశంలో ఈ రాజకీయానికి నిలయంగా మారుతుంది. రాజకీయానికి వాడుకోవడానికే ఈ రిజర్వేషన్ ఉంటాయి తప్ప కింది స్థాయిలో ఉన్నటువంటి వెనుకబడిన వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశాలు లేవు. అదే ఈరోజు వర్గీకరణ, అది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేశారు? భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు ప్రవేశిస్తున్నటువంటి క్రమంలో మరి దళితులంతా ఒకటయ్యారు. ఈ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని తీసేయాలి, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు, ఈరోజు మనస్ఫూర్తి రావాలి, ఇదే మనం తీసుకురావాలి, ఈ రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్పి తెలియడంతో ప్రపంచంలో ఎట్లయితే వ్యతిరేకత వచ్చిందో భారతదేశంలో అంతకన్నా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ రోజు బీజేపీ వస్తే భవిష్యత్తు రేపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేదు. కాబట్టి అందరూ ఒకటి కావాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, సదస్సులు, రౌండ్ టేబుల్ సమస్యలు ఇవన్నీ చేయడం వల్ల ఇక మనకు ఎక్కడైతే రేపు కిందికి పోవడానికి లేదు. ఇది విచ్ఛిన్నం చేయాలనుకుంటే ఇది వర్గీకరణ తీసుకురావాలి. ఆ వర్గీకరణ తీసుకురావాలంటే ఆ చంద్రచూడుతోనే, ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తితోనే ఆ వర్గీకరణ తీసుకొస్తే ఈ దళితులు వీళ్ళే కొట్లాడతారు, అప్పుడు మనం ఈ సీటు మీద కూర్చోవచ్చని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ ఉండేటువంటి ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఈ రాష్ట్రంలో చాలా మంది మంచి నాయకత్వం కావాలి, ఆ నాయకత్వంలో పనిచేస్తాము అనేటువంటి వాళ్ళు చాలా మంది అటు కాంగ్రెస్ లో కానీ, ఇటు టీఆర్ఎస్ లో కానీ, అది బీఎస్పీలో కానీ, వివిధ మేము ఆర్పీఐ అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కానీ, బీఎస్పీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు మనం బలంగా పనిచేస్తే ప్రతి గ్రామంలో మనమే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు టీఆర్ఎస్ తర్వాత ఈ 3 నెలల్లో లేదా సంవత్సరంలో బలంగా తయారవుతాం. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మనం కష్టపడి పనిచేయాలి, ప్రతి జాగాలో వెళ్ళాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన ఎవరిపైన దాడులు జరిగినా అక్కడ ఖచ్చితంగా మన వాళ్ళు ఉండాలి. వాళ్ళని బహిరంగ తీసుకురావాలి, మీడియా ముందు పెట్టాలి, ప్రభుత్వాన్ని తెలియాలి. ఏదైనా జరిగినా అక్కడ మనకు చేదోడు వాదన ఉన్నప్పుడే మనతో వస్తారు, చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. అందుకే ఇంకా చాలా ఉన్నాయి. విద్యారంగ సమస్యలు కానీ, సామాజిక పరంగా కానీ, రైతుల సమస్యలు కానీ, మహిళా సమస్యలు కానీ, అనేక ఉద్యోగుల సమస్యలు కానీ, అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి అనేక మంది ఉన్నారు. ఈ సమస్యల మీద మనం కొట్లాడడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళందరూ మన వైపు వస్తారు, రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనమంతా ముందుకెళ్ళడానికి మీరంతా సిద్ధంగా ఉండాలి. మాకు ఆ నాయకత్వానికి ఆదర్శంగా ఉండాలి. మీరు ముందుకు వచ్చినప్పుడు మేము ముందుకు వచ్చి పనిచేస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఈ అవకాశం మన రాష్ట్ర కార్యవర్గానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను. జై భీమ్. అసలు సపోర్ట్ రావట్లేదు, మంది కూడా రావట్లేదు. జై భీమ్. జిందాబాద్ ఆర్పీఐ, జిందాబాద్ ఆర్పీఐ. కొనసాగిద్దాం.
థ్యాంక్ యూ. Thank you, Brother Srikanth Garu. Now I am requesting our Honorable National President Bhimrao Yashwant Ambedkar ji kindly give the Chief Guest Lecture. Jai Bhim to all of you. And thanks to newly appointed Telangana RPI President Vinod G. Gali. Same time Andhra Pradesh President Prasad Ji is present. All the office bearer of the Republican Party of India, Bhimrao Ambedkar into brackets. The Republican Party started 6 months before. We have registered in the Elections Commission in Delhi because this is the original party of the Dr. Babasaheb Ambedkar. And same aim and object of the Dr. Babasaheb Ambedkar, we have followed this one. Babasaheb Ambedkar is there, Mahatma Jyotiba Phule, Periyars. On the same principle, we have followed the Republican Party of India here in Telangana state, Andhra Pradesh. We have seen that the most of the peoples, in particularly two states, they are the followers of the Dr. Babasaheb Ambedkar. But they don't have any political parties. There are the repeated demand from this state. You start the political party because already we have a Buddhist Society of India, Santa Sainik Dal, and recently we have started the Republican Party of India. And today I am announced Mr. Vinod Gali is the president of the Telangana state. I think that this is in Telangana state, this is the third force, political force, that the most of people, they don't have any alternative. Once they voted for the ruling party, after the 5 years they voted for the opposition party. But they come to know that both our parties are not work for the downtrodden people, OBC's people, minorities people. So this is the third force in the Telangana state. I thank to the Vinod Gali. When there are the more than 20 office bearer of the Republican Party, they have announced. Particularly, they give the minorities people, Muslim community, mostly they are the office bearer of the Republican Party. They give the representation to the Christians and as well as the Buddhist peoples. Because minority, they don't have any political party. All the political party are work for their community only. Community means upper caste people only. They ignore the minorities people. So we decided here in the both state, Andhra Pradesh as well as Telangana state, we start the minority and come to the majority. We become a major force in the politics in the Telangana state. In forthcoming elections, we are focusing the local elections. We started from the local elections and contest the election on the Republican Party of India. And then state election and parliament elections. I hope that the people of the Telangana state will be voted for the Republican Party because this is the Babasaheb Ambedkar Party.
This will solve your problem. You don't go to the ruling party or opposition party, but there is atrocities going on, particularly in the southern state, Andhra Pradesh as well as Telangana. Recently, 15 days before, I am in the Tamil Nadu state. Tamil Nadu people also said that when the present government in Tamil Nadu, we are voted for the Tamil Nadu government, Stalin government, DMK government, but there are the atrocities are increasing. Every day there is a murder is there in the Tamil Nadu state. This is the situation in the southern state. We have no alternative. We have to start the political party or send our representation to the local bodies, assemblies and parliament, so that the upper caste people will be realize this. They are the major force in the state and they can do anything. They can topple the government. They can form the government. Our major issue is we are in majority in the state because of the SC, ST, OBC, Muslims community there, Christian communities are there, but there is no political representations. No people are elected. Not the ruling party, opposition party give their candidatures, so they don't elect it all there. The Republican Party of India concentrate only the minorities people. Wherever we have the majority, we will contest their elections. So far, we can, in forthcoming elections in Telangana state, the like-minded party is there. Like the India Gathbandhan is there. Like-minded party, we can collaborate with them. We are asked our representations. We ask for we will going to contest these elections. We want a share of the in politics. This is our policy is there, and we think that we will in future we will be success in this politics in Telangana state. There are so many issues are there. You can see in the social media as well as print media, TV media, there is a AVM cheating is going on. From 2014, the central government is through the AVM cheating. They are the ruling in the central government as well as state government. Ambedkar Wadi right from the 2024, they are issuing the issues, stop the AVM machine and come to the ballot papers. We are the major demand in the state as well as the central government. We are agitations on the coming 19 in the Jantar Mantar in Delhi. Our party along with the 19 party of the all over the India come together in the Jantar Mantar. Coming 19, today is the 17, 18 and 19. We are demanding the ballot paper, ban the AVM machines, tempering the voters list. This is our major issue. So that in the month of November, I think so, there are in Supreme Court again election petition for the AVM machine and ballot paper machine, ballot paper issue will be raised on the Supreme Courts, and hope that the Supreme Court will be again come to the issue the order of the ballot paper. Thanks to all of the new committee of the Telangana state, and hope that they will fulfill the common people's aims and objects. Thank you. Jai Bhim, Jai Samvidhan. Long live, long live. Long live, long live. ఒక 5 minutes లో తెలుగులో సార్ మాట్లాడిన సారాంశం చెప్తా నేను. తెలుగులో సార్ ఏమని చెప్పారంటే, ఇవాళ తెలంగాణలో ఈ మైనార్టీల పక్షాన కొట్లాడేవి ఏ పార్టీ లేదు, ఒక ఆర్పీఐ మాత్రమే ఉంది. అది బుద్ధిస్టులైనా, సిక్కులైనా, జైన్లైనా, క్రైస్తవులైనా, అలాగే ముస్లింలైనా,
వీళ్ళ పక్షాన నిలబడి కొట్లాడే ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది ఆర్పీఐ మాత్రమే అనే విషయాన్ని సారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ మహిళలకు సంబంధించి కూడా, ఆదివాసీలకు సంబంధించింది కూడా, వెనుకబడ్డ వర్గాలకు సంబంధించింది కూడా ఇవాళ మనం కొట్లాడే ఏకైక పార్టీ ఆర్పీఐ. అంతేకాకుండా ఇవాళ దక్షిణాదిలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టబోతున్నాం. అన్ని రాష్ట్రాలు అడుగుపెట్టడమే కాకుండా తమిళనాడులో డిఎంకేకు సపోర్ట్ చేయడం జరిగింది, సెక్యులర్ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాము. భవిష్యత్తులో రానున్న రోజుల్లో మనం అలయన్స్ పెట్టుకోబోతున్నాము. ఎవరితో ఉండే అవకాశం ఉందంటే అది ఇండియా కూటమితో. ఇండియా కూటమి సెక్యులర్ పార్టీలతో అలయన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ నెల 19న 24 పార్టీలతోని ఈవీఎంలకు వ్యతిరేకంగా, అలాగే ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యతిరేకంగా ఆర్పీఐ నాయకత్వంలో 24 పార్టీల ఏకమైన జాతీయ స్థాయిలో మేము 19లో ఒక మహాధర్నా జంతర్ మంతర్ దగ్గర చేయబోతున్నాము. త్వరలోనే సుప్రీంకోర్టు ఈ విషయంలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం ఇవ్వబోతున్నది. ఇదంతా కూడా మా పోరాటాల ఫలితంగా, ఆ పోరాటాల ఫలితంగా సెక్యులర్ పార్టీతో కలిసి వస్తాం. రేపు భవిష్యత్తులో తెలంగాణ లోకల్ బాడీలో పోటీ చేస్తాం. సెక్యులర్ పార్టీలతో కలిసి ఎమ్మెల్యే పోటీ చేస్తాం, ఎంపీకి పోటీ చేస్తాం. భవిష్యత్తులో తెలంగాణలో అధికారాన్ని సాధించే దిశగా ఆర్పీఐ కృషి చేస్తుంది. మీరంతా ఆర్పీఐకి అండగా నిలబడండి. అంబేద్కర్ వారసత్వం ఉన్న ఏకైక పార్టీ ఆర్పీఐ మాత్రమే, ఇంకా ఎవరు కాదు, అతవాలే కాదు, ఇంకెవరు కాదు. ఒక్క యశ్వంతరావు అంబేద్కర్ మాత్రమే నిజమైన అంబేద్కర్ వారసులు. ఆ వారసత్వాన్ని తెలంగాణలో తీసుకొచ్చి అధికారం దిశగా, బడుగు బలహీన వర్గాలను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తాం. రానున్న రోజుల్లో అన్ని రకాల ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎలాగైతే బుద్ధిస్టు సంఘాన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశామో, ఎలాగైతే సమతా సైనికుల్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశామో, అలాగే రాజకీయ పార్టీని బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ అది పోయితే 24లో మళ్లీ తిరిగి దాన్ని భీమరావు అంబేద్కర్ పార్టీగా నామకరణం చేసి ఈ రోజు మీ ముందు తీసుకొచ్చాం. ఇది ఒక రాజకీయ శక్తిగా ఆంధ్రప్రదేశ్ లో అవతరించబోతున్నది, తెలంగాణలో అవతరించబోతున్నది. మొత్తం ఎంటైర్ దక్షిణాదిలో కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసుల పార్టీ ఆర్పీఐ పార్టీని అధికారం తెచ్చే దిశగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మన జాతీయ అధ్యక్షులు ఇవాళ యశ్వంతరావు భీమరావు అంబేద్కర్ గారు నొక్కి చెప్పారు. కాబట్టి మనమంతా ఆయనకు అండగా నిలబడదాం. రానున్న రోజుల్లో తెలంగాణలో బహుజన రాజ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాన్ని నిర్మిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఆర్పీఐ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ నాయకత్వం వర్ధిల్లాలి. భీమరావు యశ్వంత్ గారి నాయకత్వం